జపం అనేటువంటిది భగవంతుడిని పొందాలి అనేటువంటిది మొట్టమొదట మనకు అనిపించాలి. ఫస్ట్ భగవంతుని పొందాలి కదా, ఎందుకోసం నేను జపం చేయాలి? నామం పట్టుకుంటున్నాం, ఓం రామాయ నమః అన్నామని అనుకోండి, లేకపోతే ఓం నమ శివాయ ఏదో చెప్తున్నాం, మంత్రం చెప్తున్నాం. ఇది ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలనేది ముందు వస్తే తర్వాత ఎట్లా చెప్పాలి తర్వాత వస్తుంది. ఎందుకు చెప్పాలి అంటే భగవంతుణ్ణి చేరుట కొరకు. బాగుంది, అది బాగానే ఉంది. భగవంతుణ్ణి చేరుట కొరకు అని ముందు నాకు అనిపించాలి కదా. నాకు అనిపిస్తే భగవంతుని చేరాలని నాకు అనిపిస్తే అప్పుడేమవుతుంది, దానికి మార్గము భగవంతుణ్ణి చేరాల్సిన మార్గం ఏమిటి అని వెతుకుతాడు. ఒకటోది. రెండోది ఏంటంటే వీళ్ళు కోరికల కోసం కూడా భగవంతుణ్ణి జపాలు చేస్తారు. కోరికల కోసం కూడా. కోరికల కోసం ఇప్పుడేమిటి, నేను బాగుండాలా, నా సంతానం బాగుండాలా, నా ఇల్లు వాకిలి బాగుండాలా, నా బంధువులు బాగుండాలా, ఇవన్నీ కూడా కోరికలు ఉన్నాయి కదా. అది స్వార్థం. నెక్స్ట్ ఏదో దోషం ఉంటుంది, దోషం పోయే దానికోసం గాను అప్పుడు జపం చేస్తాడు. వీళ్ళు పురోహితుల దగ్గరికి పోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో చెప్తారు, చూసి నీకు పలానా దోషం ఉందప్ప అని చెప్తారు. ఇది నీకు కనీసం అంటే ఒక 7 సంవత్సరాల నుంచి పట్టుకున్నదప్ప, ఇంతకాలం ఉంది, నీకు ఇంకా 2.5 సంవత్సరం ఉంటుంది. వీడు భయపడిపోతాడు. ఇప్పుడు నేనేం చేయాలా అంటే దీనికి 2 లక్షల సార్లు జపం చేయాలా. ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు ఇంట్లో ఎవరో చనిపోయినారని అనుకోండి, ఎవరెవరు చచ్చిపోతుంటారు కదా, చనిపోయినారు. ఆ చనిపోయిన దాన్ని వీడు గమ్మున ఉండొచ్చు కదా, వీడు పోతాడు ఏటికి పురోహితుని దగ్గరికి పోయి, స్వామి ఈ విధంగా చనిపోయినారు, ఈ చనిపోయిన సమయము బాగుందా లేదా అడుగుతాడు. వాడు అందుకే కాసుకొని ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలిసిన, మంగళవారము అష్టమి, ఎంత దోషమయ్యా, ఎంత దోషం అంటే అంత దోషం. పైగా రావు కాలము, గులికి కాలము, యమగండము ఇవన్నీ ఉంటాయి. ఈ టైంలో చచ్చిపోయినాడు, 3 నెలలు ఆ ఇంట్లోకి నువ్వు పోకూడదు, ఉండకూడదు. పైగా ఏం చేయాలా, ఆ కంపలు ఏంటూ ఉన్నాయి, ముండ్ల కంపలు తీసుకొని వచ్చి దానికి వేసేయాల. ఏమి ఇదంటే ఇది అదొకటి. అది చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి స్వామి, దీనికి జపం చేయాలప్పా, దీనికి జపం చేయాలి. జపం చేయాలంటే ఎట్లా స్వామి, దీనికి ఒక 4 పురోహితులను పిలవాలి, 4 పురోహితులను కూర్చోబెట్టుకొని వాళ్ళతో చేయించాలండి. అదేదో నేను చేస్తాను కదా స్వామి, నువ్వు చేసేదానికి నువ్వు ఏడా చేస్తావా, ఇట్లా చేస్తాడు. దానికి కొద్దిగా వీడు 3 నెలలు ఇంట్లో ఇచ్చిపెట్టేసి బయట పోవాలా అంటే, ఈ సామాన్లన్నీ ఎత్తి బయట ఎత్తుకొని పోయి ఆడపోయి కూర్చొని వేసేసుకోవాలంటే ఎంత కష్టం అండి. ఇల్లు ఎత్తుకోవాలి అప్పటికప్పుడు. ఏమైనా జరిగే పని లేదంతా. మంగళవారం తప్ప, అష్టమి రోజు తప్ప, ఇవన్నీ మభ్యపెట్టడానికి చేసేటువంటి పనులు. నేను ఎవరు? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపానికి ఏమైనా దోషం ఉందా? ఆత్మస్వరూపానికి దోషం లేదు. దానికోసమని ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఏం చేయాలంటే వాటన్నింటినీ తీసి వరగబెట్టు. నీకు ఒకవేళ దోషం ఉందని అనుకో, ఒకవేళ అలా దోషం ఉంటే కూడా ఓంకారస్య అథశబ్దస్య ద్వావేతో బ్రహ్మణ పుర కంఠం భిత్వా వినిర్యాత తస్మాన్ మాంగళికా ఉభౌ, తస్మాన్ మాంగళికా ఉభావితి
ఓం నువ్వు చెప్తే ఏ దోషమున్నా కూడా పోతుంది. కూర్చొని ఓం చెప్పు, ఓంకారం చెప్పు. ఒకవేళ దోషం ఉందని అనుకో, నువ్వు కూడా అనుకో, దోషం ఉందని అనుకో. నువ్వు ఎందుకంటే ఆయన చెప్పాడుగా, అనుకో. అనుకొని ఏం చేయాలంటే కూర్చొని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఏమన్నాడు? బ్రహ్మ యొక్క పేరు ఓం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఓం చెప్పు. ఓం ఒకసారి కాదు, నీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చెప్పు. చెప్తే ఏమవుతుందంటే దోషం పోతుంది, అక్కడ దోషం ఉండదు. నీకు లోకంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు అందుకోసం జపం చేయమని చెప్పట్లా. నెక్స్ట్ అంటే ఆ దోషాలన్నీ పోతాయి, ఆ దోషం అంతా పోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనేటువంటిది నీ మనసులో నువ్వు పెట్టుకోవద్దు. ముందు నీ మనస్సులో పెట్టుకున్నావా ఏది ఆ దోషం ఇట్లుంది, ఆయన చెప్పినాడు, ఇంత గొప్పోడు చెప్పినాడు, ఇట్లా పెట్టుకున్నావా? అట్లా పెట్టుకుంటే నువ్వే పతనమవుతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ముందు నువ్వు తీసుకో. భగవద్గీత ఏం చెప్పింది? భగవద్గీత ఏం చెప్పింది? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని చెప్పింది. అసలు చచ్చిపోయేటప్పుడు గురించి మాట్లాడింది. ఎవరు మాట్లాడింది? అదే భగవద్గీత. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం అనింది కదా. అంటే ఎవడు చచ్చిపోయేటప్పుడు నన్ను స్మరిస్తాడు అని అనింది. అంటే చచ్చిపోయేటప్పుడు గురించి మాట్లాడింది. అంటే చచ్చిపోయేటప్పుడు మాట్లాడింది అంటే నువ్వు ఏ రోజు చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలని ఏమన్నా మాట్లాడిందా? అది మాట్లాడాలి. కాబట్టి ఆ దోషాలంతా వరకబెట్టు, వీళ్ళు చెప్పుకుంటా అనేటువంటి వరకబెట్టు, నీ మనసులోకి దీన్ని తెచ్చుకో. అర్థమైందా? కాబట్టి వాళ్ళు చేస్తే, ఇప్పుడు వాళ్ళు చేసినారని అనుకో, ఒకవేళ జపం వాళ్ళు జపం చేస్తే నీకేమొస్తుంది? వాళ్ళు జపం చేస్తే నీకేం రాదు. వాళ్ళకు దుడ్డు వస్తుంది, ఆ జపం యొక్క ప్రభావం కూడా ఆయన మీద ఏదో ఉంటుందని అనుకోండి. పితృదేవతలంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పితృదేవతారాధన చెయ్యాలి. పితృదేవతారాధన చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత ఆరాధన చేయకపోతే ప్రతివాయ దోషం కలుగుతుంది. వాళ్ళేమీ నిన్ను శపించరు, వాళ్ళు శపించరు, కానీ నువ్వు చేయాల్సిన పనిని చెయ్యలేదు. అర్థమవుతుందా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఆ దోషం వస్తుంది. ఆ దోషమును నువ్వు తొలగించుకునే దానికోసము పితృదేవతారాధన చెయ్యాలి. అలా చెయ్యకపోతే వాళ్ళేమి నిన్ను వచ్చి అదే పని కట్టుకొని వచ్చి శపించే పని ఏమి ఉండదు, కానీ నీకు దోషం వస్తుంది. నువ్వు చేయలేదు కాబట్టి నీకు దోషం వస్తుంది. ఆ దోషము నీకు రాకుండా ఉండేదానికోసమని నువ్వు దాన్ని నిర్వర్తించాల్సి వస్తుంది. అందుకే చెప్పుకున్నాం కదా, నిత్య కర్మలు నైమిత్య కర్మలు అవి చెప్పుకున్నాం కదా మనం ఎప్పుడో. కాబట్టి ఆ దోషం రాకుండా ఉండేదానికి చేయాలి మనం. అదే అంతే. ఒకవేళ ఇంతవరకు చేయలేదు అని అనుకోండి, చేయకపోయినా కూడా ఇప్పుడేం చేయాలంటే ఇప్పుడు వారిని ప్రార్థించి, ఇంతకు ముందు ఏదో చేయలేదు స్వామి, నేను చేయలేకపోయినాం, ఇప్పుడు నేను చేస్తాను, ఇప్పటి నుంచి నేను చేస్తాను అని చేస్తే ఆ దోషం కూడా పోతుంది. సరే, ఇప్పుడు జపం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ భగవంతుని చేరాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? ఉన్నది భగవంతుడే. ఉన్నది భగవంతుడు. చూడండి, అంతటా ఉన్నాడు. సమాధానం ఏమైంది? అంతటా ఉన్నాడు అనేటప్పుడు ఒక రకమైన భావన వచ్చింది. నాలో ఉన్నాడు అంటే నీలో లేడు అనేది వచ్చింది. అట్లా కాదు, ఉన్నదే భగవంతుడు. ఉన్నదే భగవంతుడు అంటే ఇంక ఇప్పుడు ఏమైపోయింది?
ఉన్నదే భగవంతుడు అంటే మనకు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. శాస్త్రం చెప్తా ఉండేది అదే, సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అంటే ఉన్నది భగవంతుడే, పంచమహాభూతముల రూపంగా ఉన్నది భగవంతుడే. అంటే పంచమహాభూతాల రూపంగానంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవి ఐదే భగవంతుడని అనుకోవద్దు. వాటి చేత తయారు చేసినది కూడా భగవంతుడే. ఇప్పుడు చక్కెర ఉందండి, చక్కెర మాత్రమేనా చక్కెర? చక్కెరతో తయారు చేసినటువంటి గులాబ్ జామున్ చక్కెర కాదా? చక్కెరతో తయారు చేసిన మైసూర్ పాక్ చక్కెర కాదా? చక్కెరతో తయారు చేసినటువంటి జామున్ చక్కెర కాదా? చెప్పండి, ఇవన్నీ చక్కెర లేవు అక్కడ? చక్కెర అంటే చక్కెర మాత్రమే చక్కెర అని అంటే ఎట్లవుతుంది? చక్కెరతో తయారు చేయబడినవి ఇవన్నీ కూడా చక్కెరే. అంటే చక్కెర దాంట్లో అంతా కలిసి ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఈ సకల జీవరాశులు ఉన్నాయి కదా, ఈ జీవరాశులన్నీ కూడా దేంతో తయారైనాయి? పంచమహాభూతముల చేతనే తయారైనాయి. అంటే ఇప్పుడు ఇవంతా ఏమిటి? ఇదంతా కూడా ఈశ్వరుడే, భగవంతుడే. అయితే ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా భగవంతుడే అని నా మనస్సు గ్రహించుట లేదు. నా మనస్సు ఇదంతా ఈశ్వరుడుగా చూస్తున్నామా? అంటున్నాము కానీ చూస్తున్నామా? అంటున్నాము కానీ ఉంటున్నామా? అలాగా అర్థమవుతుందా? ఇదంతా భగవంతుడే అని అంటున్నామండి. అలా ఉంటున్నామా? అలాగా వ్యవహారం చేస్తున్నామా? అలా వ్యవహారము చెయ్యాలి నేను. అంటే ఇప్పుడు నేను భగవంతునితో ఎంత సన్నిహితంగా ఉన్నాను ఏమండి? ఇప్పుడు భగవంతునికి నాకు ఏమైనా గ్యాప్ ఉందా? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఈ వాతావరణంలో ఉన్నానా లేదా? నా చుట్టూ గాలి ఉందా లేదా? నేను భూమి మీద ఉన్నానా లేదా? నీళ్ళు ఉన్నాయా లేదా? ఆకాశంలో ఉన్నానా లేదా? అరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈశ్వరునిలోనే ఉన్నాను, భగవంతునిలోనే ఉన్నాను, భగవంతుడే అయి ఉన్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ శరీరం అంతా కూడా దాంతో కదా తయారైంది. ఇదంతా కూడా ఏమిటి? ఇదంతా కూడా భగవంతుడే. అయితే నాకు తెలియట్లేదు. దీనిని తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుని నేను అలా ఉండాలి. అర్థమవుతుందా? నేను అలా తెలుసుకోవాలి, అలాగా ఉండాలి. నా మనసుకు అలా లేదు. ఇప్పుడు జపం చేసినంతసేపు మీరు చెప్పినట్టు దాన్ని బట్టి కొంతసేపు ధ్యానం చేస్తున్నాను, బాగుంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, బాగానే ఉంది, ఓకే బాగానే ఉంది. ఎంతసేపు ఉంది అది? జపం చేసి ఎంతసేపు ఉంది? ధ్యానం చేసి ఎంతసేపు ఉంది? అంతేనా? మీరు కళ్ళు తెరిచి మామూలుగా ప్రపంచంలోకి వ్యవహారానికి వస్తే అప్పుడున్నారు అట్లా. అప్పుడు కూడా ఉండాలి కదా. అప్పుడు కూడా నేను అలాగే ఉండాలి. అప్పుడు కూడా నేను అలాగే ఉండాలంటే ఇప్పుడు జపం చేసేటప్పుడు ధ్యానం అంటే మీరేదో జపం చేసేటప్పుడు అప్పుడు ఏదో భావనలో ఉన్నారు మీరు, ఆ మనస్సు ఏదో ఇదైంది. అది ఇప్పుడు కూడా నేను అట్లాగే ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇదంతా భగవంతుడే అని చాలా స్పష్టంగా గుర్తిస్తే వస్తుంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా భగవంతుడని నేను గుర్తించాలి. నేను గుర్తించాలంటే నా మనస్సు ఆ స్థితికి రావాలి. ఇప్పుడు ఇదంతా భగవంతుడని శాస్త్రం చెప్తా ఉంది. శాస్త్రమే కాదు చెప్తా ఉంటుంది, జ్ఞానులు చెప్తున్నారు, మహాత్ములు కూడా అలాగే చెప్తున్నారు, సాధువులు కూడా అలాగే ఉన్నారు. సాధువులు అలాగే ఉన్నారు. ఇక్కడికే ఒక మనకు శృంగేరి నుంచి ఒక స్వామీజీ వచ్చిన్నారు, ఇక్కడికి పిలిపించినారు. నేను కూడా అప్పుడు ఉన్నాను.
అంటే ఆ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే కూర్చున్నారు. వారు కూర్చుంటే మన వాళ్ళందరూ కూడా వచ్చినారు ఇక్కడికి. వచ్చి స్వామీజీ ఏదన్నా చెప్తే విందామని అందరూ కూర్చొని ఉన్నారు. అందులో ఏం చేసిందంటే ఒక అమ్మాయి, చిన్న పాప ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఎంత అంటే ఇంకా వాళ్ళమ్మ ఆ పాపని ఎంత సర్ది చెప్పినా వినట్లా, ఏడుస్తుంది. అప్పుడు స్వామీజీ ఏం చేశారంటే, అమ్మాయి ఇట్రా అని పిలిచాడు. ఇట్రా అని పిలిస్తే ఆ పాప పోయేదానికి ఇదిగా ఉంటే అక్కడికి వెళ్ళినాను అని చెప్పి వీళ్ళ అమ్మే తీసుకుపోయింది. తీసుకుపోతే స్వామి ఏం చేశారంటే, అక్కడ వాళ్ళన్నీ వచ్చినటువంటి వాళ్ళు ఏదో కొద్దిగా ఏంటంటే తీసుకొచ్చారు. అక్కడ ద్రాక్ష ఒకటి పెట్టుండారు. ఒక పెద్ద ఇట్లా పడితే ఎంత వస్తుందో అంత ద్రాక్ష ఒకే ఇది ఉంది. అది దాన్ని ఇట్లా ఎత్తి స్వామీజీ ఇందా అని ఇచ్చాడు. ఇందాని ఇస్తే ఆ పాప దాన్ని తీసుకొని నవ్వుతా కూర్చునేసింది. ఏడిపోయి లేదు, మళ్ళా ఏడిపోయి లేదు. ఇప్పుడు ఆ పాపను సముదాయించే విధానం చూడండి స్వామీజీ ఎలా చేశాడు. సముదాయించే విధానము వీళ్ళంతా ఏం చేసినా ఆ పాప సముదాయించలే. ఇప్పుడు వాళ్ళమ్మ ఇక్కడి నుంచి బయట పోవాలి, ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఆ పాపని. అట్లాంటి పరిస్థితుల్లో స్వామీజీ పిలిచి చిన్నగా దాన్ని చూడండి ఎంత సింపుల్గా పరిష్కారం చేశారు. అంటే అక్కడ దాన్ని ఎట్లా చూడాలి అనే దానికి ఇప్పుడు అరే ఇంత ద్రాక్ష ఉందే, దీన్ని ఈ చిన్న బిడ్డకి ఎట్లా అనేమని అనుకున్నారు అక్కడ. అది కాదు పరిస్థితి. అది నాకు తెలిసి 1 కేజీ ఉంటుందని అనుకుంటాను నేను. అట్లా ఇట్లెత్తి ఇస్తే ఆ పాప ఇలాగే పట్టుకొని తీసుకొని వచ్చి నవ్వుకుంటా వచ్చి గమ్మున కూర్చున్నది. సంతోషం అయిపోయింది చూడండి. అంటే ఇప్పుడు అక్కడ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ఆ చిన్నపిల్లలో కూడా భగవంతుణ్ణి చూస్తున్నాడు. అక్కడ సాధువు అందరిలోనూ భగవంతుని చూస్తున్నారు. అప్పుడు భగవంతుని గురించి చెప్పారు, 4 మాటలు చెప్పారు స్వామీజీ. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది అది ఆ సన్నివేశం. ఎందుకంటే ఈ ప్రదేశానికి మహాత్ములందరూ కూడా వచ్చారు. సరే, ఇప్పుడు సాధువులందరూ ఇదంతా భగవంతుడని చూస్తున్నారు. ఇప్పుడు సాధువులు చూస్తున్నారు, శాస్త్రం చెప్తా ఉంది. మరి నేను చూస్తున్నానా? చూడుట లేదు. ఎందుకు చూచుట లేదు? ఎవరు చూచుట లేదు? నా మనస్సే అడ్డంకి. దానికి అడ్డంకి ఎవరు? కొడుకా, కోడలా, లేకపోతే మనవడా, మనవరాలా, లేకపోతే ఇల్లా, వాకిలా? ఎవరు? నా మనస్సే నాకు అడ్డంకి. అంటే ఈ భగవత్ స్వరూపంగా ఉండేదాన్ని చూసేదానికి అడ్డంకి నా మనస్సే. ఇప్పుడు నా ఈ అడ్డంకి పోవాల. మనస్సు ఉండాలా, అడ్డంకి పోవాల. అంటే ఇదంతా భగవంతుడే అని చూడగలిగే సామర్థ్యం నాకు కావాలి. అందుకోసం ఇప్పుడు జపం. అందుకోసం ఇప్పుడు దేవుణ్ణి పొందాలంటే దేవుడు ఎక్కడున్నాడని పొందేది? అంతే దేవుడు, ఉండేదే దేవుడు కాబట్టి ఉండేదే దేవుడిని నేను చూడగలగాలి కదా. అర్థమవుతుందా? ఏమబ్బా, చూడగలగాలి కదా. ఒకరొకరిని ఒక్కొక్క విధంగా చూస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తున్నామనంటే మన జపానికి ప్రాధాన్యం ఏమిటి? అంతటా ఉన్నది ఈశ్వరుడని గుర్తించలా. అంతటా ఉన్నది ఈశ్వరుడిని ముందు నేను గుర్తిస్తే అప్పుడు అందరూ కూడా భగవంతుని స్వరూపమే, భగవంతుడే ఇట్లా ఉన్నాడు అని మనం చూడగలుగుతాం. అలా గుర్తించాలనంటే ఇప్పుడు విచారణ చేస్తున్నామని అనుకోండి. విచారణ చేసినంత మాత్రాన పడుతుందా అంటే, విచారణ చేసినంతసేపు మనస్సుకేమో బాగానే పడుతుంది. విచారణ చేసినంతసేపు అంతటా ఉన్నది భగవంతుడే, అంతా భగవంతుడేనే ఎప్పుడు అడిగినా చెప్తాం. కానీ విచారణ అయిపోయిన తరువాత మళ్ళున్నా మాట్లాగా
మళ్ళా ఉన్నామా? అర్థమవుతుందా? అంటే వినేటప్పుడు ఉన్నాం, బాగుంది. చూడండి, కావాల్సింటే మీరు చూసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి కావాలంటే. మీరు వినేటప్పుడు మీ మనస్సు ప్రశాంతముగా ఉందా లేదా? ఏమంటే ఉందా లేదా? శ్రవణం చేసేటప్పుడు ఉంది కదా? ఉంది స్వామి. శ్రవణం చేసేటప్పుడు ఉంది అంటే మనస్సు ఏమైంది? ఇప్పుడు మనస్సు ఆ విషయాలను, ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలను మర్చిపోయి ఈ ఈ విషయంలోకి మనస్సు కొంతసేపు వచ్చింది. ఈ విషయంలోకి మనస్సు వస్తానే దానికి కొద్దిగా ఉపశమనం కలిగింది. అందుకనే వీడు కొద్దిగా హాయిగా ఉంటుంది. ఇటుకు వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది. ఏటుకు వచ్చినప్పుడు, ఆశ్రమానికి వచ్చినప్పుడు కాదు, ఈ విషయాలు చెవిలో పడి ఆ విషయాలే ఉన్నప్పుడు శాంతిగా ఉంటుంది. మనస్సు అనగల, మనస్సులో ఉండే దోషాలు అణిగినాయి. మనస్సులో ఉండే దోషాలు, మనస్సులో ఉండే కర్మలు కొంచెం దూరం పోయి ఇప్పుడు ఇది పైకి వచ్చింది. ఏది పైకి వచ్చింది? ఆత్మ విషయం అనేది పైకి వచ్చింది. ఆత్మ పైకి రాలా, ఆత్మకు సంబంధించిన విషయాలు మనస్సులో పైకి వచ్చినాయి. అందుకని ఇదేమైంది? కొద్దిగా ఉపశమనం, కొద్దిగా శాంతి. అర్థమవుతుందా? ఇప్పుడు జపం అనేది ఎందుకంటే, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇంకా దీన్ని కంటిన్యూషన్ చేయాలి. జపం అనేది ఎందుకు అనేటువంటిది రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం దీన్ని. ఎందుకంటే ఒక 5 నిమిషాల్లో అయిపోయేది కాదు. కానీ కొద్దిగా మనం వచ్చినాం ఇక్కడ విషయానికి, పరిస్థితి దీని నుంచి ఇంకా ఎంత దూరం పోతుంది అనేటువంటిది మళ్ళీ తీసుకోవాలి మనం. ఇక్కడికే నిలిపేసేది కాదుగా. కాబట్టి దీన్ని మళ్ళీ రేపు కొనసాగిద్దాం. సమయం కూడా అయింది కాబట్టి. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरु चरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ हरिः ॐ।